తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల విజయవాడ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఏఐఆర్టీ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం గోవిందబాబు ముఖ్యమంత్రి సహాయ నిధికి 10,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే అంజిబాబు ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోవిందబాబును ఎమ్మెల్యే అభినందించారు. ఇటీవల కురిసిన వర్షాలకి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. విజయవాడ వరదలు వచ్చి బుడమేరు పొంగి తీవ్ర నష్టం మిగిల్చింది. దానికి సహాయార్థం భీమవరం నుంచి ప్రజల సహకారం తీసుకొని లక్షలాది రూపాయలు పోగు చేసి పంపించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అలాగే లక్షలాది ఆహార పట్టాలు పంపించడం జరిగింది. ఇంకా మా వంతు సహకారం అందించి వారిని రక్షించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు డాక్టర్ గోవిందబాబు గారు ఈ సహాయ నిధికి 10,000 రూపాయలు వారు విలాసంగా ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా దురదృష్టకరం ఏంటంటే బుడమేరు బాగు పొంగి మొత్తం విజయవాడ అంతా కూడా మునిగిపోవడం జరిగింది. అది టీవీలో చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 రోజులు నిద్ర లేకుండా అక్కడ సేవ చేయడం చూసిన తర్వాత అటువంటి సీఎం ప్రపంచంలోనే ఎక్కడ ఉండడని నేను అనుకుంటున్నాను. ఆయన దగ్గర ఉండి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా దగ్గర ఉంచి అందరికీ కూడా అన్నము పానీయము వాటర్ అందించేలా చేశారు. అటువంటి వ్యక్తికి ఏదో సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 10,000 అంటే ఉడతా భక్తిగా, ఎందుకంటే సముద్రంలో నీటి చొక్కింది, అటువంటిది ఆ 10,000 ఆయన మన ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి నాకు ఎంతో అభిమానం. ఎంతో అభివృద్ధి చేస్తారు భీమవరాన్ని. ఎందుకంటే ఈసారి ఎలక్షన్స్లో మనం ఓట్ చేసి చాలా కరెక్ట్గా చేసాం. ఎందుకంటే పైన చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యేగా మన అంజిబాబు గారిని ఎలక్ట్ చేసుకోవడం మన అదృష్టం. అలాగే ఈరోజు మా నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దిగారు. ఇప్పటికే కొన్ని లక్షలు ప్రకటించారు, కోట్లు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఈరోజు నాయకులుగా ఉంటే దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని మనకు తెలుస్తుంది. ఇంత చిన్నదానికి ఈ విధంగా చేస్తున్నారంటే వారు ఎంతో మంచి పని చేస్తున్నారని నాకు ఎంతో గర్వంగా ఉంది. అటువంటి వ్యక్తులు ఇంకా చాలామంది రావాలి. నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలిపేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, మన అంజిబాబు గారికి. అంజిబాబు గారు కూడా అదేవిధంగా భీమవరం కూడా డెవలప్ చేసి ఎంతో బాగా ఉంటుందని నేను అనుకుంటూ ఈ విధంగా ఆయన చేతుల మీదుగా ఈ చదరంగం క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా ఉన్నత విద్యతో పాటు మేధాశక్తి పెంపొందించుకోవచ్చని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో అనసూయ చెస్ అకాడమీ, పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో భీమవరం వన్టౌన్లోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతులతో నిర్వహిస్తున్న టోర్నమెంట్ బ్రోచర్ను మంత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. టోర్నమెంట్ నిర్వాహకులు పశ్చిమ గోదావరి జిల్లా చదరంగం అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో వివిధ దేశాలకు, వివిధ రాష్ట్రాలకు చెందిన 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని, 5 లక్షల రూపాయల నగదు బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా చదరంగం అసోసియేషన్ ఉపాధ్యాయులు తోట హరిబాబు, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరుచెల్ల సుభాష్, టౌన్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి శివరామరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి మైలాపురి మురళి, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు పాల్గొన్నారు. 13, 14, 15 తారీఖుల్లో భీమవరంలో ఉన్నటువంటి అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు విదేశాల నుండి, దేశంలో కానీ విదేశం నుండి కానీ దాదాపు 400 మంది ప్రతినిధులు క్రీడాకారులు చెస్ టోర్నమెంట్లో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా భీమవరాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో చదరంగపు పోటీల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే చదరంగం అనేటువంటి క్రీడ ఉన్నదో ఇది విద్యార్థుల్లో కానీ, యువకుల్లో కానీ, పెద్దల్లో కానీ మేధా సంపత్తిని పెంపొందించేటువంటి క్రీడ, మెదడుకు పదును పెట్టేటువంటి ఒక చక్కటి క్రీడ చెస్ అనేటువంటి విషయం మన అందరికీ కూడా తెలుసు. అటువంటి చెస్ పోటీల్ని నిరంతరం కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి జిల్లా చెస్ అకాడమీ అధ్యక్షుడు మాదాస్ కిషోర్ గారు, ఉపాధ్యక్షులు తోట హరి గారు, భీమవరం చెస్ అకాడమీ
అధ్యక్షులు అల్లూరి శివరామరాజు గారు, అల్లు శ్రీనివాస్ గారు, ఇతరులందరినీ కూడా చర్చా శేషంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మరి అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి పోటీలు ఎప్పుడు నిర్వహించినా మా తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సెప్టెంబర్ 13, 14, 15వ తేదీలో భీమవరం శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపం వంటంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో అనసూయ చెస్ అకాడమీ, పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మరి దీనికి సంబంధించినటువంటి బ్రోచర్ని మన కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ చెస్ టోర్నమెంట్లో 5 లక్షలు ప్రైజ్ మనీతో పాటు మరొక 5 లక్షలు ఖర్చు అవుతుంది. దీనికి 10 లక్షల టోర్నమెంట్ని మరి భీమవరంలో మాధవ్ కిషోర్ గారు, పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషను, అలాగే అనసూయ చెస్ అకాడమీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ బ్రోచర్ని ఆవిష్కరించినటువంటి కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి మా చెస్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బదిలీలకు విద్య నేర్పే ఉపాధ్యాయులు అపర బ్రహ్మలని, మూగ చెముడు పిల్లలతో తల్లిదండ్రులు వారి జీవితాలు ఎలా అన్న సమయంలో టీటీడీ దైవస్థానం వారు బదిలీల పాఠశాల నెలకొల్పారని పలువురు వక్తలన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం భీమవరం పట్టణం బల్సుమూడులోని శ్రీ వెంకటేశ్వర బదిలీల పాఠశాలలో 11 మంది ఉపాధ్యాయులకు సత్కారాలు, పర్యావరణ పరిరక్షణ చిత్రలేఖనం పోటీల్లో 12 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించారు. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని, పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు కేంద్ర రాష్ట ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారని రంగసాయి అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ కె తిరుమలరావు మాట్లాడుతూ రంగసాయి చేస్తున్న సేవ అభినందనీయమని తెలిపారు. రాష్ట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ గాదిరాజు రంగరాజు, జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజులు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయులకే గురువు అన్నారు. అరసవల్లి సుబ్రహ్మణ్యం, నందమూరి రాజేష్, ఎస్కే చాన్ బాషా, గోపిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ సమాజంలోని ఉపాధ్యాయ పాత్ర ఔన్నత్యం గురించి తెలియజేశారు. మంతెన రామలింగరాజు, కాంతమ్మ ట్రస్ట్ నిర్వాహకురాలు సిహెచ్ ఝాన్సీ జ్యోతి వెలిగించి ఈ పాఠశాలకు కావలసిన సహాయం అందజేస్తామని తెలియజేశారు. స్కూల్ ప్రిన్సిపల్ టి తిరుపతిరావు, ఉపాధ్యాయులు విజయ, హిమబిందు, కామేశ్వరి, పద్మనాభరాజు, పిఏటి చందు, శైలజలను సత్కరించారు. విజేతలకు పత్రాలు, బహుమతులను అందజేశారు. ఇక్కడ టీచర్స్ని ఎలా అప్రిషియేట్ చేయాలో, ఎలా అభినందించాలో అనేది నాకు అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. అదేవిధంగా ప్రిన్సిపల్ గారు కూడా జన్మధన్యం. ఈ పిల్లలందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. వీళ్ళందరినీ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ అంటారు. అంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలు వీళ్ళకి వినపడదు, మాట్లాడలేరు. ఇక్కడ ట్రైనింగ్ ద్వారా కొంత డెవలప్ అవుతారు. వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు తప్పనిసరిగా వేరే చోట అవి ఉంటాయి. డిఫరెన్షియల్ ఏబుల్ మనం అనుకుంటాం, కానీ వాళ్ళు మోర్ దెన్ మామూలు మానవుల కంటే కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఒక్కో చోట ఒక రకంగా ఉంటుంది. ఇందులో అనుమానం ఏమీ లేదు. దేశ సౌధానికి పునాదిరాళ్ళ, ఈ సమాజానికి దీపస్తంభంలా వెలుతునిచ్చేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అంత విశిష్టత కలిగినటువంటిది. ఈ మన భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతిలో కూడా గురువుకి ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంత గొప్ప ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాలలో నిర్వహించుకోవడం అంటే చాలా ఆనందదాయకం. ముందుగా భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి కూడా ఈరోజు. అలాగే మనం ఇంకొక భారత రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అయిన ఏపీ అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, నన్ను ప్రజలు ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తించడం అంటేనే అదే నాకు నిజమైనటువంటి గౌరవంగా భావిస్తానన్నారు. టీచర్లకి ఇంత ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. మన అందరము కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఒక టీచర్ అంటే ఒక బదిలీలకు కానీ, లేదా ఒక స్కూల్కి కానీ, లేదా ఒక కాలేజీకి కానీ, లేదా ఒక సమాజానికి కానీ ఉపాధ్యాయుడిగా తను చేసిన బోధలు, అదేవిధంగా ఆయన రాష్ట్రపతి అంత స్థాయికి ఎదిగారంటే ఈ ఉపాధ్యాయ వృత్తి ఎంత గౌరవమైనది, ఎంత మంచి విలువైనది అనేది. విభిన్న విద్యార్థులకి విద్య అందించడం అని అంటే మనకి జ్ఞానాన్ని మనకు పుట్టుకతోటే బ్రహ్మ కొంత జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దాన్ని తల్లి కొంతవరకు ముందుకు తీసుకొస్తారు. తర్వాత దాన్ని తీర్చిదిద్దేటువంటిది ఉపాధ్యాయులు. ఇవాళ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా
మన భారత ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవం పెట్టింది. నా ఆలోచనలో, నా భాషలో, నేను రాసుకున్న పద్యంలో పద్యం చదివి ముగిస్తాను. పాఠాలు బోధించి పరవశంబోనట్టి పరమాత్మ రూపంబు గురువే అనగా విద్యార్థి లోకాన వెలుగొందు సూర్యుడైన జ్ఞాన తిమిరాలను అనగదొక్కి సంగమందున పేరొందు ఛాత్రతదియు మనసు నా కట్టుకున్నట్టి మంచి గురువు శిష్యలోకాన వెలుగొందు స్థిరముగాను. భీమవరం వర్మ ఆటోమోటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో నూతనంగా క్లాసిక్ 3507 కొత్త రంగుల్లో కొత్త ఫీచర్స్తో కొత్త వాహనాలు కంపెనీ రిలీజ్ చేసినట్టు షోరూం ఎండీ మధువర్మ సతీష్ వర్మ తెలిపారు. ఎండీ సతీష్ వర్మ మాట్లాడుతూ ఎల్ఈడీ లైట్స్, అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్స్, ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్, గేర్ ఇండికేటర్ మొదలైన కొత్త ఫీచర్స్ గురించి వివరించారు. ఈ కార్యక్రమం భీమవరం షోరూంతో పాటు తణుకు షోరూంలో కూడా జరిగినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్టమర్స్, స్టాఫ్, ఫైనాన్షియర్స్ పాల్గొన్నారు. భీమవరం రాయల్ ఎన్ఫీల్డ్ వర్మ ఆటోమోటివ్స్లో న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ కలర్స్తో లాంచ్ చేసాం. 7 న్యూ కలర్స్తో లాంచ్ చేసాం. అండ్ రైట్ నో డీలర్షిప్లో 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కమింగ్ 3 కలర్స్ కూడా కమింగ్ 2-3 డేస్లో వస్తాయి. సో ప్రైస్ వైజ్ కూడా దర్ ఇస్ బిగ్ వేరియేషన్ కూడా ఏం లేదు. స్లైట్ వేరియేషన్ 2000 నుంచి 3000 వేరియేషన్ మధ్యలో ఉంటుంది. అండ్ న్యూ ప్రోడక్ట్ ఇప్పుడు విత్ న్యూ కలర్స్ అండ్ న్యూ రిఫ్రెష్ కలర్స్ కస్టమర్లు కూడా ఒక న్యూ ఎనర్జీ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. క్లాసిక్ డ్యూయల్ ఛానల్లో 7 న్యూ కలర్స్ లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ సెప్టెంబర్ 1ని ఆర్ఈ సైడ్ నుంచి ఆల్రెడీ 7 న్యూ కలర్స్ అన్ని లాంచ్ అయిపోయింది. డీలర్ వైజ్ అయితే మాత్రం ఇప్పుడు చేస్తాం. పార్లర్గా మనకి సేమ్ టైం వర్మ రాయల్ ఎన్ఫీల్డ్లో భీమవరం అండ్ తణుకు 2 చోట్ల కూడా లాంచింగ్ జరుగుతున్నాయి. అండ్ వీఆర్ కమింగ్ విత్ అప్గ్రేడెడ్ ఫీచర్స్తో కూడా వస్తున్నాం అనమాట. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ కలర్స్. 7 న్యూ కలర్స్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ ఇప్పుడు స్టోర్లో 4 న్యూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఇంకా 3 more కలర్స్ ఎట్ 2 రీచ్ అనమాట. మేబీ కపుల్ ఆఫ్ డేస్లో మనకి రీచ్ అవుతాయి స్టాక్ అనేది కూడా. ప్రజెంట్ ఇది వచ్చేసరికి స్టెల్త్ బ్లాక్ అనమాట. ప్రీవియస్గా ఆల్రెడీ మనకి స్టెల్త్ బ్లాక్ ఉండేది, బట్
ఇట్స్ అండ్ కొంచెం మనకి క్రోమ్ ఫినిష్ కూడా ఉండేది, హెడ్ కేసింగ్ కానివ్వండి, లేకపోతే హెడ్ లైట్ కేసింగ్ కానివ్వండి, అలాగే మనకి లివర్స్ కూడా ఇవన్నీ కూడా క్రోమ్ ఫినిష్ ఉంటాయి. ఇప్పుడు బట్ ఇట్స్ అండ్ డార్క్ ఎడిషన్ కూడా చెప్పవచ్చు మనకి. ఇట్స్ అండ్ కంప్లీట్ డార్క్ స్టెల్త్ బ్లాక్ అనమాట. అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి క్రోమ్, ఇట్స్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్. ప్రీవియస్గా మనం క్రోమ్ బ్రాంజ్ ఉండేది అండ్ రెడ్ ఉండేది, ఆ కలర్స్ అన్ని కూడా స్టాప్ అయిపోయినాయి. ఇట్స్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్. అండ్ ఇది వచ్చేసరికి మెలోడోనియన్ బ్రాంజ్ అనమాట. ఇది ఈ కలర్ గన్మెటల్ గ్రే అనేది ప్రీవియస్గా ఒక సింగిల్ కలర్లో ఉండేది, ఆల్మోస్ట్ మీకు మల్టీ కలర్స్ మీరు చూడొచ్చు. ఇది ఇంకొక 3 more కలర్స్ ఉన్నాయి. ఇదే కాకుండా మనకి ఇంకో 5 అప్డేట్, ఈ ప్రోడక్ట్లో కూడా 5 more ఫీచర్స్ యాడ్ ఆన్ అయినాయి. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఎల్ఈడి హెడ్ లైట్ అనమాట. మీకు ప్రీవియస్గా నార్మల్ ఉండేది, ఇప్పుడు ఎల్ఈడి హెడ్ లైట్ అప్డేట్ అయింది. అండ్ మీరు ఇది చూడొచ్చు, ప్రీవియస్గా మన 650లో ఉండేది క్లచ్ అడ్జస్టబిలిటీ అనేది, బట్ ఇప్పుడు క్లాసిక్ కూడా మనకి యాడ్ ఆన్ అయింది ఫీచర్. అండ్ వన్ మోర్ వచ్చేసరికి యూఎస్పీ ఛార్జర్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉంటుంది యూఎస్పీ ఛార్జర్. అండ్ రేట్ టైల్ ల్యాంప్ కూడా చూడొచ్చు, ఇది కూడా ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనమాట. టోటల్ ఈ ఫీచర్స్ మనకి యాడ్ ఆన్ అయినాయి విత్ న్యూ కలర్. స్లోగన్ కూడా వచ్చేసరికి స్టే ట్రూ స్టే క్లాసిక్. సో కమింగ్ మనకి వచ్చేది కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆ రిక్వెస్ట్ ఆల్ ది కస్టమర్, రండి వెహికల్స్ బుక్ చేసుకోండి. ఇట్స్ బుకింగ్ అమౌంట్ ఆఫ్ 5,000. అండ్ మీరు ఎంవైఏ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు, యాడ్ ఆన్ యాక్సెసరీస్ కూడా చేసుకోవచ్చు. మీరు దీనికి క్రాష్ గార్డ్, సంప్ గార్డ్, మీకు లేకపోతే హెడ్లైట్ బిల్ కానివ్వండి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి. అన్నీ కూడా స్టోర్లో అవైలబిలిటీ ఉండొచ్చు. అది కాకుండా మనకి ఆర్ఈ యాప్ ఉంది, ఆర్ఈ యాప్లో కూడా మీరు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజేషన్కి వచ్చేసరికి బుకింగ్ అమౌంట్ 20,000 నాన్ రిఫండబుల్, అండ్ నార్మల్ బుకింగ్ వచ్చేసరికి 5,000 అనమాట. సో ప్రీవియస్గా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అనేసరికి వెయిటింగ్ పీరియడ్ 3 to 4 months అలా ఉండేది. వెయిటింగ్ పీరియడ్ కూడా ఇప్పుడు రెడ్యూస్ అయింది. డిపెండ్ అపాన్ కలర్ బట్టి, మోడల్ బట్టి వితిన్ 15 days నుంచి 30 days లోపల మనం డెలివరీ కూడా చేస్తాం. ప్రియారిటీ బట్టి, దాన్ని బట్టి సమ్ కేసెస్లో వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో కూడా మనం డెలివరీ చేయడానికి ఉంది. డిపెండ్ అపాన్ స్టాక్ బట్టి డిపెండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ మంత్ కూడా మన ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆ రిక్వెస్ట్ ఆల్ ది కస్టమర్స్, ఆల్ ది రైడర్, రండి న్యూ కలర్స్ చూడండి, బుక్ యువర్. విద్యావేత్తగా, ఉపాధ్యాయుడిగా, పరిపాలనా దక్షకుడిగా దేశంలో విశేష సేవలందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను నేటి ఉపాధ్యాయులు ఆదర్శవంతంగా తీసుకోవాలని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి బ్రహ్మారెడ్డి, ముదునూరు శివరామరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండిలోని శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులు విజ్రోత్ వెంకటేశ్వర్లు, దువ్వూరి శ్రీవిజ్ఞులు గురువారం ఘనంగా సత్కరించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో శివరామరాజు మాట్లాడారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకే సమాజంలో సముచిత స్థానం ఉందన్నారు. భావితరాన్ని తీర్చిదిద్దే విషయంలో ఉపాధ్యాయులు గురుతర బాధ్యత నిర్వహించాలని కోరారు. కార్యక్రమదాత లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు బీవీఆర్కే సుబ్బరాజు, క్లబ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నర్సరాజు, స్కూల్ డైరెక్టర్ కండపు శ్రీనివాసరావు, క్లబ్ మాజీ అధ్యక్షుడు బొండాడ కేశవరావు, నంబూరు కాశీ విశ్వేశ్వరరావు, భూపతిరాజు, హరినాథరాజు, కాగిత మహంకాళి, గొట్టుముక్కల రాము, పెనుమస రంగప్రసాద్ రాజు తదితరులు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఉపాధ్యాయ దినోత్సవంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే వారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, రకరకాల యూనివర్సిటీలో ఛాన్సలర్గా పనిచేసి ఎంతో విద్యాభ్యాసం చేసి ఎంతో విద్యను సంపాదించిన తర్వాత మనకి స్వాతంత్రం రాకముందే మన రాయబారిగా, సోవియట్ యూనియన్లో రాయబారిగా పనిచేస్తూ మనకి ఉపరాష్ట్రపతిగా 10 సంవత్సరాలు పనిచేయడం, 5 సంవత్సరాలు రాష్ట్రపతిగా పనిచేయడం, తర్వాత కలకత్తా యూనివర్సిటీలో, మిగతా యూనివర్సిటీలో కూడా ఛాన్సలర్గా పనిచేసి వారి సేవలు ఎంతో, రాజకీయవేత్తే కాకుండా మానసిక శాస్త్రవేత్తగా ఎంతోమంది విద్యార్థులకి ఈ గొప్ప ఉపాధ్యాయుడు అర్పించుకున్నారు. కాబట్టి ఆయన జన్మదినాన్ని ఈరోజు గురుపూజోత్సవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ వ్యక్తికి మంచి చెడులు తెలియజేస్తూ ఆ వ్యక్తి యొక్క జీవిత గమనానికి అవసరమైనటువంటి కనీస జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. సమాజంలో ఒక పౌరుడు ఎదగటానికి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడటానికి కూడా ఉపాధ్యాయులు ఎవరైనా కృషి చేస్తూ ఉంటారు. ఆ యొక్క క్రమంలో ఒక్కోసారి ఉపాధ్యాయులు విద్యార్థుల్ని దండిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ప్రేమిస్తూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో విద్యను నేర్పిస్తూ ఉంటారు. అటువంటి పాత్ర తీసుకున్నటువంటి గురువుల్ని సమాజం ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉంటుంది. జరుపుకోవాలి, కానీ వర్షాభావం వల్ల మేము చాలా చిన్నగా చేస్తున్నాం. కానీ అవకాశం ఇచ్చిన లయన్స్ మిత్రులందరికీ నా నమస్కారాలు, మాస్టర్లందరికీ నా నమస్కారాలు. భక్త కబీర్ని ఒక ఆయన అడిగారట,
నీకు చదువు చెప్పిన టీచరు అలాగే నువ్వు పూజించే దేవుడు ఇద్దరూ ఒకేసారి కనబడితే ముందుగా ఎవరికి నమస్కారం చేస్తావు అంటే నా టీచర్కే నమస్కారం చేస్తానని చెప్పాడట ఆయన. ఎందుకు అంటే భగవంతుడు ఎలా ఉంటాడో నాకు చూపించిందే మా టీచరు అని చేత మా గురువుకే ముందుగా నమస్కారం చేస్తానని చెప్పి అన్నారంట. అటువంటి గురువు స్థానంలో మా తల్లిదండ్రుల యొక్క వాళ్ళు చేసిన పుణ్యం వలన ఈ స్థానంలోకి వచ్చానని భావిస్తున్నాను. సన్మానం చేయడానికి నన్ను పిలిచినందుకు అందరికీ కూడా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహ ప్రతిమలను ఉపయోగించుకోవాలని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వెంకటరామ థియేటర్ వద్ద మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణాన్ని కాపాడదాం, మట్టి విగ్రహాలని పూజిద్దామంటూ అవగాహన కల్పించారు. మావుళ్లమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కార్మూరు సత్యనారాయణమూర్తి, అక్షయ సిల్వర్స్ అధినేత తటవర్తి మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణ కాలుష్యం వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నామని, ఈ నేపథ్యంలో వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఉపయోగించడం వల్ల మరింత కాలుష్యం పెరుగుతుందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వాడాలని అన్నారు. డాక్టర్ గాదిరాజు రంగరాజు, పులపతి శ్రీనివాస్ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. మనందరం కూడా వినాయక చవితి పండుగని చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం. మరి ఆదిదేవుడైన గణపతిని ప్రతి పూజలోనూ ముందు ప్రార్థించాలి. అటువంటి గణపతి చవితిని వినాయక చవితిగా మనం చేసుకుంటూ మరి మట్టి విగ్రహాలని వాడాలని పురాణ కాలం నుంచి కూడా మనం చెప్తున్నారు. మరి ఇటీవల కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పెట్టి కల్మషం చేయడం వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహం వాళ్ళని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి ఈ రోజున గణపతి మట్టి ప్రతిమలు పంచిపెడతాం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ మట్టి వినాయకుల్ని పూజించి మరి వాతావరణ కాలుష్యాన్ని కాపాడాలి. మనం పుణ్యంతో పాటు వాతావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మనం మట్టి విగ్రహాలను పూజించుకుని మట్టి విగ్రహాలని నిమజ్జనం చేస్తే వాతావరణ కాలుష్యం ఉండదు. అలాగే మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మట్టి విగ్రహాలనే పూజించండి. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి మనకి ఆదిదేవుడు వినాయకుడు. వినాయకుడిని పూజిస్తే మనకి కార్యక్రమాలన్నీ విఘ్నాలు లేకుండా జరుగుతాయనే ఉద్దేశంతో ఆదిదేవుడిని మనం పూజించాలి. ఈ రోజున అక్షయ సిల్వర్స్ తరపున వినాయకుడి బొమ్మలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి వినాయకుడిని అందరూ కూడా పూజించి శుభాశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. భీమవరం పట్టణం మెంటేవారి తోటలోని వండర్ కిడ్స్ స్కూల్లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్కూల్ డైరెక్టర్లు అల్లు రామకృష్ణ, అల్లు వనజాక్షి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణనని, ఉపాధ్యాయ వృత్తి నుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. మరి ఈ సందర్భంగా మన వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి వేడుకలు ఘనంగా చేసుకుంటున్నాం. మీకు అందరికీ తెలుసు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనం లెసన్స్లో వింటూ ఉన్నాం. మరి ఆయన ఒక మంచి ఉపాధ్యాయులందరికీ కూడా ఆయన ఒక గురువు అన్నమాట. ఆయన రచించిన గ్రంథాలు అవి చదివితే ప్రతి టీచర్కి కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది. మరి ఈ శుభ సందర్భంలో మన వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్టాఫ్ అందరికీ కూడా ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే టీచర్స్ అందరికీ కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. విద్యార్థులు పంచిపెట్టగలుగుతారు. ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అనుకోండి, మనం పక్క వాళ్ళని నేర్పేస్తే వాళ్ళు అభివృద్ధి చెందేస్తారేమో అని చూస్తారు. కానీ గురువు అయితే మాత్రం తప్పకుండా ప్రతి విద్యార్థి కూడా ఉన్నతి స్థాయిలోకి వెళ్ళాలని, నేటి బాలలే రేపటి పౌరులని వాళ్ళ కోసం ఎప్పుడూ కృషి చేస్తారు. ఈరోజు మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటున్నాం. ఆయన మొదటి నుంచి కూడా ఒక ఉపాధ్యాయుడు. ఓకే, యాజ్ ఎ సేమ్
and show the affection towards the teachers lifelong, because if you are climbing one step in one class with one teacher, that will be very useful in your future, right? So happy Teachers Day once again in the memorable of Sarvepalli Radhakrishna garu. First of all, I wish to Teachers Day to all the teachers. మీ లైఫ్లో ఫస్ట్ టీచర్ ఎవరు? అందరూ చెప్పారా ఇంట్లో మదర్కి ఫాదర్కి హ్యాపీ టీచర్స్ డే? వెరీ గుడ్. అలానే ప్రతి విద్యార్థికి కూడా తన రెండవ టీచర్ ఎవరు అంటే అమ్మ. మొదటి టీచర్ తరగతి గదిలో ఉపాధ్యాయులు, అలాగే రెండవ అమ్మ ఎవరు అంటే తరగతి గదిలో ఉపాధ్యాయులు. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, నాన్న నాకు ఎటువంటి సన్మానాలు వద్దు, మీరు నాకు సెప్టెంబర్ 5ని నా జన్మదినం రోజున ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి మీకు చదువు చెప్పినటువంటి ప్రతి టీచర్ని కూడా గౌరవ మర్యాదలతో సత్కరించి పూజించండి అని ఆయన స్వయంగా చెప్పినటువంటి ఆ మాటని ఈవేళ దేశమంతా కూడా సెప్టెంబర్ 5వ తేదీన ఇలాంటి గురు పూజోత్సవం అనేటటువంటిది మనకి జరుగుతుంది యథావిధిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన గురు పూజోత్సవాల్లో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. రక్షాదళ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లో ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా 3000 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ. నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కమ్యూనిస్టు యోధుడు ఆర్ సత్యనారాయణరాజు మృతి. పలువురు ప్రముఖుల సంతాపం. ప్రపంచవ్యాప్తంగా 1,00,000కు పైగా సభ్యులతో 1000కు పైగా క్లబ్బులతో వాసవి క్లబ్ విస్తృతంగా సేవా కార్యక్రమాలతో నడుస్తోంది. భీమవరం అధికారిక పర్యటనలో వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.